కామారెడ్డి జిల్లా పాల్వంచ తహసీల్దార్ జయంత్ రెడ్డిపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావడం లేదని ఎమ్మెల్యేతో పేర్కొన్నారు. ఏడాది నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఈ విషయమై తహసీల్దార్ని ప్రశ్నించారు. ప్రింటర్ చెడిపోయింది, ఏం చేయమంటారంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయమై కలెక్టర్కి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓన్లీ వన్ సిస్టమ్ మీదనే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సార్, వన్ సిస్టమ్ మీద రిజిస్ట్రేషన్, ఇన్వర్టర్ లేదు, ఒక సిస్టమ్ కాలిపోయింది సార్, ఒక సిస్టమ్ లేదు సార్. లేదు సార్, మేము కలెక్టర్ ఆఫీస్ కు ఇప్పటికి ఏం చెప్తున్నా, మీరు ఒక్కటి వాట్సాప్ లో పెట్టమంటున్నా, మిమ్మల్ని రమ్మని కూడా అంటాను. మీకు వారంలో రాకపోతే నేను మాట్లాడతాను, తప్పకుండా వెళ్తాం సార్. మీరు నాకు ఈ రిక్వైర్మెంట్ ఇది ఉంది, ఇవి ఉండడం వల్ల నేను పబ్లిక్ తో నేను ఇన్కన్వీనియంట్ అవుతున్నా, బ్లేమ్ అవుతున్నాము. పబ్లిక్ కంప్లైంట్, సో మెనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ అని ఒక్క చిన్న లెటర్ పెట్టండి. మీ ప్రాబ్లము రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క లెటర్ టు ద ఎమ్మెల్యే పెట్టండి. నేను తెప్పియకపోతే అడగండి. ఎవరిని దబాయించాలో మీరు దబాయించలేరు కదా, అది అయినా పర్లేదు, పర్లేదు. అట్లా టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి. టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి. మీరు మేము వస్తుంది కదా, మరి ఇలా అనుమానం తీసుకోను. నువ్వు ఆ మాట మాట్లాడినా నేను ఇంతమందిలా మీకు ప్రొటెక్ట్ చేస్తే మీరు ఎమ్మెల్యేకి పెట్టామంటే ఎమ్మెల్యే బోడకాడ రిక్వైర్మెంట్ చేయగలుగుతాం సార్. మేము లెటర్ పెడితే నువ్వు కలెక్టర్ కి పెట్టి నాకు ఒకటి కాపీ లేదు అని అంటే చెయ్యు రేపటి వరకు మేము ఇస్తాం సార్. నాకేం గంట నాకు తీటబట్టి చేస్తున్నా. చెయ్యాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు, పట్టించుకోవాలంటే 12 చేయొచ్చు. ఏమున్నది ఇప్పుడు అన్నారు, కంప్లైంట్లు చెప్పారు, ఇటు అవుతున్నాయి పనులు తీసుకొని చేస్తున్నారని. నేను బయటకు పోయి 4 డాక్యుమెంట్లు